నా కొడుకు చాలా మంచోడు, అనుచరుడితో జూపల్లి హత్య చేయించాడు. చూడు ఏ ముఖం పెట్టుకుంటో ఇక్కడ ఇంట్లో చెప్తాను. జూపల్లి ఏ ముఖం పెట్టుకుంటో చాలాసార్లు చంపాలని చూశాడు. ఆయన ఆరోపణలో ఒక్కటి కూడా నిజం లేదు. శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు, ఇగో నీ మంత్రి గారే స్వయంగా చంపాలని అనేక రోజులుగా ఓ పథకం ప్రకారం ఆలోచిస్తున్నట్టు ఇక్కడ శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రాన్ని మరో రాయలసీమగా చేయబోతున్నారా? రాష్ట్రంలో ఫ్యాక్షనిస్టులను తయారు చేయబోతున్నారా? రాష్ట్రంలో రోజుకో హత్య చేయాలని పథకం ప్రకారం ఎదురు చూస్తున్నారా? ఇప్పటికే జవాన్ హత్య జరిగింది, నిన్న శ్రీధర్ రెడ్డి హత్య జరిగింది. ఇంకెంతమంది హత్యలు జరిగేదాకా చోద్యం చూస్తారు ముఖ్యమంత్రి గారు? నీ హోం మంత్రి లేడు, విదేశాఖ మంత్రి లేడు. ఇప్పుడు ఈ శాంతి భద్రతలను ఎవడు అదుపులోకి తీసుకునేది? మీరా పట్టించుకోరు. మరి ఏంది ఈ ఇలాంటి సామాన్యులకు దిక్కేవారు? కొల్లాపూర్ హత్య ఘటన విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన ఆరోపణలపై శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు స్పందించారు. శ్రీధర్ రెడ్డి తల్లిదండ్రులు, తమ్ముడి భార్యలు జూపల్లి చేసిన ఆరోపణలపై స్పందిస్తూ వీడియోలు విడుదల చేశారు. శ్రీధర్ రెడ్డి తమ్ముడి భార్యలు మాట్లాడుతూ తమను శ్రీధర్ రెడ్డి పేరు పెట్టి కూడా పిలిచేవాడు కాదని అన్నారు. అమ్మ అని ఆప్యంగా పిలిచేవాడని, ఆయన చాలా మంచివాడని చెప్పారు. అలాంటి వ్యక్తిపై జూపల్లి ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాజకీయంగా తమ బావను ఎదుర్కొనలేకే జూపల్లి కృష్ణారావు తన అనుచరుడు చిన్నంబావి మాజీ జడ్పీటీసీ కృష్ణప్రసాద్ చేత హత్య చేయించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం జూపల్లి దిగజారుతున్నాడని అన్నారు. ఏం లబ్ధి జరుగుతుందని జూపల్లి హత్యకు పాల్పడ్డారని మండిపడ్డారు. అసలు శ్రీధర్ రెడ్డికి ఊర్లో ఎలాంటి గొడవలు లేవని అన్నారు. శ్రీధర్ రెడ్డి తల్లిదండ్రులు మాట్లాడుతూ జూపల్లి కృష్ణారావు తమ కొడుకును ఎన్నోసార్లు చంపాలని చూశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకుపై జూపల్లి కక్ష పెంచుకున్నాడని ఆరోపించారు. తమకు 3 కొడుకులని, వాళ్ళ మధ్య ఎలాంటి వివాదాలు లేవని అన్నారు. తమ్ముళ్లను శ్రీధర్ రెడ్డి తండ్రిలా ఎంతో ప్రేమగా చూసుకునేవారని చెప్పారు. చెప్పు మంత్రి కృష్ణారావు గారు, మరి ఈ హత్య సంస్కృతి ఎక్కడండి? హత్య సంస్కృతి ఎక్కడిది? ఇది కొల్లాపూర్లోనే జరుగుతున్నాయి ఈ మర్డర్స్ అన్ని, ఈ హత్యలన్నీ కొల్లాపూర్లోనే జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఇటు కొల్లాపూర్ మంత్రి జూపల్లి కృష్ణారావు మీద ఉన్నది, అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉన్నది. 2 హత్యలు జరిగినా కూడా ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు దున్నపోతు మీద వానబడ్డట్టు స్పందించకుండా నిలబడుతున్నాడు. ఆయనకెప్పుడు ఆయన రాజకీయమే. ఈ సామాన్యుల బాధలు కానీ సామాన్యుల భద్రత కానీ పట్టించుకునే స్థితిలో రేవంత్ రెడ్డి గారు లేరు. ఇది ఇలాగే జరిగితే నీ సీటు ఊడిపోవడం ఖాయం ముఖ్యమంత్రి గారు.